40,069 రూపాయలకు సంబంధించి మొక్కలు అయితే 100% అయితే మొక్కలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద మొక్కలు అని చెప్పి అబ్జెక్షన్ వచ్చింది మనకి. ప్రజెంట్ అయితే కూడా పెద్దగానే ఉన్నాయి. ఇంకా తేడా అనేది 33 క్యూబిక్ మీటర్లు అనేది తేడా రావడం జరిగింది. ఇక్కడ జంగి క్లియరెన్స్ సంబంధించి కంపగొట్టినట్లుగా, అదేవిధంగా దీనికి సంబంధించి డిమాండ్ పత్రాలు కూడా నిర్వహించలేదు. తర్వాత మనుషులు కూడా సంతకాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. గ్రామ సభ తీర్మానము మేము మనుషులు పే ఆర్డర్ మాత్రమే నిర్వహించారు. మిగతా డాక్యుమెంట్స్ అనేవి వర్క్లో నిర్వహించలేదు. అరే వాళ్ళు మీకు ఎవరికి రాలేదో ఆ ప్రాబ్లం చెప్పండి. మాకు ఇబ్బంది కానీ పనికి పోనోళ్ళు కొంతమంది అందరికీ వాళ్ళ టీడీపీకి చెందిన వాళ్ళకి మాత్రమే మస్టర్లు వేస్తున్నారు. వాళ్ళు టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళకి మాత్రమే డబ్బులు చెందుతున్నాయి. వాళ్ళనే పనికిరమ్మంటున్నారు. వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యతిరేకతలు ఉంటే వాళ్ళనైతే అమెరికా రిపోర్ట్ రానియట్లేదు. ఇక్కడైతే జేసీపీలతో వర్కులు చేసిన వాస్తవేను. ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయమంటే కలెక్టర్ గారికి ఎవిడెన్స్ ఇస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా వైసీపీ వాళ్ళు ఎవరైనా పనికి పోతే వైసీపీ అంటూ ఒక ముద్ర వేసి వాళ్ళకి డబ్బులు అమౌంట్ అయితే రానియట్లేదు. డబ్బులు వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి, వీళ్ళకి తక్కువ పడుతున్నాయి. పోయిన వాళ్ళకేమో డబ్బులు వేస్తున్నారు, పోయిన వాళ్ళకేమో 500, 600 ఇస్తున్నారు. పోయిన వాళ్ళకేమో 5-6 వేలు వస్తున్నాయి. ట్యాక్స్ పేర్ చేసే వాళ్ళకి నిమ్మ చెట్లు ఇచ్చారు. ట్యాక్స్ పేర్ చేసే వాళ్ళకి నిమ్మ చెట్లు ప్లస్ వాళ్ళు అన్ని ట్యాక్స్ పేర్లు కట్టేది కాకుండా అంగళ్ళు అన్నీ ఉన్నా కానీ పెద్ద పెద్ద రెడ్లకి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. దళితులకి ఎవరికి రావట్లేదు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకైతే ఎవరికి కూడా మా ఇష్టం, మా ప్రభుత్వం, మేము పెట్టిన వాళ్ళకి మేము చేసుకుంటామని దౌర్జన్యంగా మన వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఇస్తే అవన్నీ రిజెక్ట్ చేసేది శాంక్షన్ కానీ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరంలో హార్టికల్చర్ పెట్టుకుంటే నాయ కూడా ఆపేశాడు. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా గౌరవైన కలెక్టర్ గారిని, ఇక్కడున్న పీడీ గారిని అందరినీ నేను కోరుకుంటున్నాను. రికవరీ చేయాలి.